నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. ఇప్పుడు అటు ఒకవైపు వైసీపీ నుంచి కానీ టీడీపీ జనసేన నుంచి ఎలాంటి ప్రయత్నం విభజన హామీలపై ఆంధ్రప్రదేశ్కి దక్కాల్సిన హక్కులపై జరగనప్పుడు మరి మీరు ఎందుకు అదే సబ్జెక్ట్ తీసుకొని రేపు ఎన్నికల్లో పోటీ చేసి ఎందుకు మీరు దానికి సపోర్ట్ గ్యాదర్ చేయడంలో మీరు ఎందుకు ఆలోచించట్లేదు? లేదా అన్ని పార్టీలు కలిసి ఏకమవుతాయి. డెఫినెట్ గా ఇవాళ షర్మిలా గారిని రేవంత్ రెడ్డి గారు బలవంతం పంపించేస్తున్నారో సరే ఏది జరిగినా నాకు ఆవిడ సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ పుంఖాను పుంగాలుగా చెప్పుకొని తిరిగినా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని కూడా చెప్తున్నాను, తర్వాత కూడా పట్టించుకోకపోయినా డిఫరెంట్ ఇష్యూ. సరే రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా పంపిస్తారు ఆంధ్రప్రదేశ్కి. వచ్చారు ఆవిడ ఇప్పుడు హోదా గురించి మాట్లాడుతున్నారు. మీ మీడియాలన్నీ 90% ఆవిడే వేస్తున్నాయి. తిడతా వేసేవాళ్ళు సగమైందైతే పొగుడుతా వేసేవాళ్ళు మిగతా వాళ్ళు అందరూ చేస్తా ఉన్నారు. సరే వారు కూడా సరే పాజిటివ్గా నేను అనుకున్నా, ఎవరైనా వాయిస్ రేట్ చేస్తే సంతోషమే కదా. వాళ్ళు కానీ వామపక్ష పార్టీల బలం మీరు ఎక్కువ లేకపోయి ఉండొచ్చు, కానీ ఇంకా ప్రభావవంత శక్తిగానే లేకపోయినా ఒక చైతన్యవంత శక్తిగా ఉన్నారు వాళ్ళు. కానీ అలాగే జేడి లక్ష్మణ వివి లక్ష్మణ గారు కానీ ఇవాళ పోటీ చేస్తారు ఆయన కూడా. అలాగే మిగతా పక్షాలు అందరూ కలిసి ప్రజాస్వామిక శక్తులన్నీ కలిసి డెఫినెట్ గా దాన్ని మీరు అన్న పాయింట్ని తీసుకుంటాం. బహుశా జీవీఎల్ గారు లాంటి వాళ్ళు కనుక విశాఖపట్నంలో పోటీ చేస్తే, నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదండి, ప్రత్యక్ష రాజకీయాలు కానీ అది కానీ, నాలాంటి వాళ్ళు పోటీ చేసే పరిస్థితి కూడా వస్తుందేమో.